పేరెంటింగ్ గురించి ఒక పర్సన్ వచ్చి చెప్పాలంటారా? యాజ్ ఎ పేరెంట్ నా పిల్లల గురించి నాకు తెలీదంటారా? అయితే మీ పిల్లల గురించి మీకేం తెలుసు? గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి తెలియకుండానే పిచ్చైపోతూ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. జస్ట్ ప్యూబర్టీ స్టేజ్‌కి వెళ్ళే మగపిల్లల దగ్గర నుంచి కూడా జాగ్రత్త. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వే టు మెన్ వాక్. నేను మీ అనుష సత్పతి. మన మదర్స్ అందరి కోసం మన వే టు మెన్ వాక్లో ఒక స్పెషల్ వీడియో అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో దానికోసం ఒక స్పెషల్ పర్సన్ అయితే నేను ఇన్వైట్ చేశాను. అదేనండి మన పేరెంటింగ్ కోచ్ కోమల నళిని గారు. హాయ్ మేడం. హాయ్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు వే టు మెన్ వాక్ ఛానల్ మేడం. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నళిని గారి అబ్బాయి వంశీ అలాగే మా బాబు రిషికాంత్ బర్త్డేస్ కూడా ఇదే రోజు రావడం మాకెంతో స్పెషల్. సో ఈ రోజు మా కోసం ఈ డబుల్ సెలబ్రేషన్స్, ఒకవైపు మదర్స్ డే, మరోవైపు మా పిల్లల పుట్టినరోజు. సో మా ప్రాణాలైన వంశీ అండ్ రిషికాంత్కి హ్యాపీ బర్త్డే. మీ జీవితంలో ఎప్పుడు ఆనందం, ఆరోగ్యం, విజయాలు నిండిపోవాలి. ఇది మా కుటుంబానికి చాలా ఎమోషనల్ అండ్ స్పెషల్ మెమరీ వీడియో. థ్యాంక్ యూ. కోమల్ నళిని గారు తను ఒక సర్టిఫైడ్ పేరెంటింగ్ కోచ్, అంతేకాదు ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, అంతేకాదు మేడం ఒక ఆస్ట్రాలజీలో డిగ్రీ కూడా చేశారు. మేడం నాకు ఒక చిన్న డౌట్, అంటే మీరు యాక్సెస్ బార్స్ కూడా చేసుకోరు, అట్లనే పేరెంటింగ్ కోచ్ అయ్యారు, అట్లనే ఆస్ట్రాలజీలో డిగ్రీ చేశారు, అంతేకాదు ఎన్ఎల్పి ప్రాక్టీషనర్. ఆస్ట్రాలజీ పరంగా కూడా ఇవాళ రేపు ఇన్కమ్ అనేది సోర్స్ బాగానే ఉంది. సో ఆ వేని మొత్తం పక్కన పెట్టి ఓన్లీ పేరెంటింగ్ మీద మీరు ఆ మైండ్ అంతా ఎందుకు పెట్టారు? యాక్చువల్‌గా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల అది ఒక ఇంట్రెస్ట్‌తో నేను ఆస్ట్రాలజీలో కూడా అదేంటి గ్రాడ్యుయేషన్ చేశానండి నిజం మాట్లాడాలంటే. కానీ పేరెంటింగ్ అన్నది మాత్రం నాకు లోపల నుంచి ఎక్కడైనా ఎంత మంది ఫ్యామిలీస్‌కి హెల్ప్ చేయగలను అన్న ఒక పాయింట్ మీద నేను పేరెంటింగ్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంటింగ్ అన్నది ఒక టాస్కే. ప్రతి పేరెంట్‌కి టాస్కే. పిల్లల్లో ఎన్నో యాంగిల్స్ చూస్తున్నాం. ఎప్పుడు పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో కూడా తెలీదు. అది సంవత్సరం పిల్లల దగ్గర నుంచి కూడా చాలా మార్పులొస్తున్నాయి. సో, ఇలాంటప్పుడు ఎవ్రీడే టాస్క్‌ని ఒక పేరెంట్‌కి ఈజీ వేలో చెయ్యాలన్నది నా ఇంట్రెస్ట్ అండి. నా మిషన్ అది. బట్ పేరెంటింగ్ గురించి ఒక పర్సన్ వచ్చి చెప్పాలంటారా? అంటే యాజ్ ఎ పేరెంట్ నా పిల్లల గురించి నాకు తెలియదంటారా? మీ నీడ్ ఉందంటారా? అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఈవెన్ మా పెద్దవాళ్ళు కూడా కొన్ని కొన్ని చెప్తున్నప్పుడు మాకు కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంటది. ఎందుకంటే మాకు తెలియదా మా పిల్లల గురించి అని మాకు ఒక చిన్న గిల్టీనెస్ అయితే ఉంటది. సో అటువంటప్పుడు మీలాంటి కోచెస్ గురించి అసలు ఎందుకు ఆలోచిస్తారు? అంటే మీ దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ వస్తున్నారు. సో అక్కడి వరకు ఎందుకు వెళ్తుంది అంటున్నారు అంటే ఈ పేరెంట్స్? మీరేమంటున్నారు? మాకు మా పిల్లల గురించి అంతా తెలుసు అంటున్నారు. యెస్. అయితే మీ పిల్లల గురించి మీకేం తెలుసు? అంటే ఏం తెలుసుకోవాలంటారు? ఎంత తెలుసు? ఓకే. సో, మీరు ఒక పని చేసుకుంటున్నారు. మీ అబ్బాయి చేతిలో ఫోన్ పట్టుకున్నాడు. వాడేం చూస్తున్నాడో మీరెలా మానిటర్ చేయగలుగుతున్నారు? అంటే దానికి కూడా కొన్ని కొన్ని వచ్చాయి కదా! ఎలాగా మనం క్లోజ్ చేయొచ్చు. అందరు పేరెంట్స్‌కి సరే మీకు టెక్నాలజీ తెలిసుండొచ్చు. కానీ ఓకే. అందరు పేరెంట్స్‌కి ఆ టెక్నాలజీ తెలియకపోవచ్చు. అసలు ఓకే. పిల్లలు యెస్. యెస్. చూస్తున్నారు, ఎలా చూస్తున్నారన్న పాయింట్ పక్కన పెడితే, అసలు పిల్లలు లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే స్క్రీన్ అడిక్షన్స్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మా దగ్గరకొచ్చేదే, మేడం స్క్రీన్స్ వదలట్లేదు పిల్లలు, మాకు ఒక మంచి రెమెడీ ఇవ్వండి అని అడుగుతారు. సో, ఈ స్క్రీన్స్‌ని ఊరికనే మీరు చేత్తో లాక్కుంటే పిల్లలు ఊరుకుంటారా? అదే. ఖచ్చితంగా ఒప్పుకోరు. అక్కడి నుంచే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను కూడా ట్రై చేశాను మేడం. చాలా వరకు ఈ స్క్రీన్ టైమింగ్‌ని తక్కువ చేయడానికి ట్రై చేశాను. బట్ ఏంటంటే నాకు నా చుట్టూ ఉన్న సరౌండింగ్ బట్టి, నాకున్న ప్రెషర్ బట్టి ఒక్కోసారి ఫోన్ ఇవ్వాల్సొస్తుంది. సో అటువంటప్పుడు ఇంక తప్పదు కదా! సో అవి మనం ఎలా ఆపగలమంటారు? సో, స్క్రీన్ అడిక్షన్ అన్నది ఎలా కంట్రోల్ చేయాలన్నది మీ ప్రశ్న. యెస్. వాళ్ళు ఫస్ట్ తీసుకునేది వాళ్ళు బోర్ ఫీల్ అవ్వడం వల్ల ఈ ఫోన్ పట్టుకొని ఏదో గేమ్స్ ఆడితే వాళ్ళకొచ్చే ఆ కిక్, ఇంకా చెప్పాలంటే మా టెర్మినాలజీ వాళ్ళకి డోపమైన్ రిలీజ్ అవ్వడం చేత ఆ ఇంట్రెస్ట్‌తో రిపీటెడ్‌గా స్క్రీన్స్ పట్టుకుంటారు. అందులో గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలు మన చుట్టూ ఉన్నప్పుడు, మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాల్సొచ్చినప్పుడు
మనం ఎంతసేపు స్క్రీన్‌తో ఉంటున్నాం. వాళ్ళు చూస్తుండగా. అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్ అంతా. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనో, లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉంటున్నప్పుడో, వాళ్ళని మనం పక్కన పెట్టేసి, వాళ్ళకేదో పనప్పచెప్పేసో, లేకపోతే ఈ పని చేయరా, లేకపోతే ఇది రాసుకోరా అని అప్పచెప్పేసి, మనం స్క్రీన్ స్క్రోల్ చేస్తుండగా, పిల్లలు మనం చూసి నేర్చుకునేదే ఎక్కువ శాతం. సో, మా అమ్మ చేస్తోంది, మా నాన్న చేస్తున్నారు కదా! నేనెందుకు చెయ్యకూడదు అన్న టెండెన్సీ పిల్లలులో పెంచుకుంటూ ఉంటారు. ఓకే మేడం. మీరు స్క్రీన్ టైమ్ తగ్గించమంటున్నారు. మమ్మల్ని పేరెంట్స్‌ని కూడా స్క్రీన్‌కి ఎక్కువ అడిక్ట్ కాకూడదు వాళ్ళ ముందు అంటున్నారు. నేనదే చెప్తున్నాను. నాకు తప్పదు. సో, వాళ్ళ ముందు నేను ఫోన్ తీసుకోవాల్సిన నీడ్ ఉంటుంది. అంటే ఎప్పుడు నాకు మెసేజెస్ వస్తాయో తెలీదు. యాస్ ఎ బిజినెస్ వుమెన్ కావచ్చు, యాస్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్ కావచ్చు. సో, అటువంటప్పుడు వాళ్ళ ముందు ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా అడిక్షన్ తగ్గించడం అనేది చాలా నీడ్. సో, దాన్ని ఎలా తగ్గించగలరు? దానికేమైనా టిప్స్ ఉంటాయంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్స్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, స్క్రీన్ ముందు మన పిల్లలకి ఎంత వరకు అవసరం. ఇప్పుడు స్కూల్స్‌కెళ్ళిపోయే పిల్లలనుకోండి, స్కూల్‌కి వెళ్ళి వచ్చే వరకు వాళ్ళకి స్క్రీన్ అవసరం ఉండదు ఖచ్చితంగా. రెండోది, మనం స్క్రీన్‌కి కొన్ని కొన్ని లిమిటేషన్స్ పెట్టొచ్చు. మనం పెరుగుతున్న ఈ రోజుల్లో పూర్తిగా స్క్రీన్ కంట్రోల్ చేయడం అన్నది జరిగే పని కాదు. ముందు అది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాల్సిందే. తర్వాత ఎప్పుడెప్పుడు మనం పిల్లల దగ్గరని కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళ డైలీ లిమిట్స్ వాళ్ళ మినిమమ్ చిన్న చిన్న బౌండరీస్ పెట్టడం వల్ల. ఎలాగా? స్క్రీన్ టైమ్ లిమిట్ చేసుకోవడం వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ నుంచి వస్తారు. వాళ్ళ వర్క్స్ వాళ్ళు కంప్లీట్ అయిపోరు. కొంతమంది పిల్లలుంటారు. లేదు నాకది ఇస్తే గాని నేను పని చేయను, లేకపోతే నేను హోంవర్క్ చేయను అనే పిల్లలు గూడా ఉండుండొచ్చు. సో, అలాంటప్పుడు గబగబా వర్క్ చేసేసుకుందాం. మనకి టైం అయిపోతుంది. నీకిష్టమైన ఆహ్, ఒక గేమ్ కావచ్చు, లేకపోతే ఒక వాళ్ళు చూసే ఏదైనా ఏంటంటారు కార్టూన్స్ కావచ్చు. వాటన్నిటిని కూడా వాళ్ళ టైమ్ లిమిట్ కన్నా 7:00 అయిపోతుంది. నీ కార్టూన్ వచ్చేస్తుంది. గబగబా వర్క్ చేసేసుకుందామా? మళ్ళీ కార్టూన్ మిస్ అవ్వకూడదు. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేరెంట్ హౌ యూ క్రియేట్ యాంక్సైటీ ఇన్ యువర్ చిల్డ్రన్. సో, అప్పుడు వర్క్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇవ్వాలనుకున్న ఆ హాఫ్ ఎన్ అవర్ టైమ్ అక్కడ ఇవ్వండి పిల్లలకి. బట్ మేక్ ష్యూర్ వాళ్ళు ఏం చూస్తున్నారు? చూస్తున్న కంటెంట్‌లో వాళ్ళకి ఎంత వరకు ఉపయోగపడుతున్నాయి? అందులో వాళ్ళకి నాలెడ్జ్ ఒస్తోందా? లేకపోతే కొంతమంది ఆ గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి తెలియకుండానే పిచ్చయిపోతూ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే టార్గెట్ రీచ్ అవ్వడం కోసం అరుస్తూ ఉంటారు. చాలా మంది కేసెస్ ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. సో, అలాంటి పరిస్థితి కాకుండా అందులో మంచిని, చెడుని పేరెంట్స్ ముందుగానే పిల్లల మూడ్ బట్టి కూర్చుని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. రెండోది మనం ఎక్కడెక్కడ స్క్రీన్ టైమ్స్ కట్ చేయొచ్చు అని అడిగారు. మేక్ ష్యూర్ లంచ్ టైమ్, డిన్నర్ టైమ్స్‌లో ఇంట్లో అందరూ గూడా గ్యాడ్జెట్స్ దూరంగా పెట్టే ఒక నియమాన్ని ఇంట్లో పెట్టుకుంటే, ఒక హాఫ్ ఎన్ అవర్ అక్కడ మనం కంట్రోల్ చేయొచ్చు. అయితే వాళ్ళకి మనం అది చెప్పే టైంలో ఖచ్చితంగా మనం అది పాటించాలి. జనరల్‌గా ఏంటంటే చాలా మందికి పడుకునే టైంలో స్క్రోలింగ్స్ అలవాటుంటాయి. కొద్ది కాలం అయినా సరే, మన పిల్లల కోసమైనా సరే, నైట్ మనం పడుకునే ముందు ఖచ్చితంగా గ్యాడ్జెట్స్ రూమ్‌కి బయట ఉండేలాగా. మీరు ఛార్జింగ్ పాయింట్స్ పెట్టేటప్పుడైనా కావచ్చు. చాలామంది ఛార్జింగ్స్‌కి పెట్టి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఛార్జింగ్ అయ్యే వరకు నో యూసేజ్. ఇది డిన్నర్ టైమ్ నో యూసేజ్. ఇది పడుకునే టైమ్. సో, రూమ్స్‌కి బయటే గ్యాడ్జెట్స్ అని మనం ఒక హెల్తీ బౌండరీస్ పిల్లలకి అలవాటు చేయగలిగితే చాలా వరకు అది కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఒక వయసు పిల్లల వరకు. బట్ నాకొక చిన్న డౌటొస్తది. ఇప్పుడు యాస్ ఎ పేరెంట్‌గా మీలాంటి కోచెస్ అవసరం ఉందంటారా? అంటే మాకు గూడా పెద్దవాళ్ళున్నారు. సో, వాళ్ళేదో ఒకటి చెప్తుంటారు గదా! సో, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తుంటారు. సో, మేమెలాగైతే పెరిగామో మా పేరెంట్స్‌ని చూసి అదే విధంగా మా పిల్లల్ని కూడా మేము పెంచుతాం కదా! సో, అటువంటప్పుడు మీలాంటి కోచెస్ నీడ్ అసలు ఎందుకుందంటారు? పూర్వం మీ మీ పేరెంట్స్ మిమ్మల్ని పెంచినప్పుడు అన్నారు. అయితే ఈ పూర్వం ఇన్ని డిజిటల్ డిస్ట్రాక్షన్స్ పిల్లలకున్నాయా? పూర్వం ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి. తల్లి ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇంట్లో ఉండే పెద్దమ్మో, పిన్నో, నానమ్మో, తాతయ్యో పిల్లల తాలూకా బాధ్యత తీసుకునేవారు. ఈ రోజుల్లో అలాంటి కుటుంబాలు ఎన్నున్నాయంటారు? సో, ఫైనల్లీ నాకేమర్థమైందంటే ఈ పేరెంటింగ్‌లో అసలు మెయిన్ రోలొచ్చి మదర్‌దే అంటారు. అంతే కదా? ఖచ్చితంగా అయితే కాదండి. ఓకే. ఎందుకంటే పేరెంటింగ్ అంటే ఒక మదర్ అనో, ఒక ఫాదర్ అనో చేసేది కాదు. ఒక మదరు, ఫాదర్ కలిపి చేసేదే పేరెంటింగ్. తల్లి టోటల్ డే క్యారీ చేస్తున్న తండ్రి వైపు నుంచి ఒక్క పావుగంట పిల్లలతో స్పెండ్ చేస్తే చాలు పేరెంటింగ్ సక్సెస్ అనే చెప్పొచ్చు. అసలు ఈ
ఫాదర్స్ ఎక్కడ ఉంటారు మేడం? అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమే ఉంటాం. ఇవాళ రేపు జనరేషన్‌లో వాళ్ళు ఎప్పుడో నైట్ వస్తున్నారు. వాళ్ళ టైం కూడా సరిపోవట్లేదు. ఈవెన్ మా ఇంట్లో కూడా మా హస్బెండ్ వచ్చేసరికి వాళ్ళ పిల్లలు పడుకుంటారు కూడా ఒక్కోసారి. సో, అలాంటి వాళ్ళకి పేరెంట్స్‌తోని, మదర్‌తోని ఎక్కువ కనెక్టివిటీ ఉంటది కదా! ఫాదర్‌తో ఏం కనెక్టివిటీ ఉంటుంది? కరెక్ట్ అండి మీరు చెప్పింది. కానీ ఇందులో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అంటున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఫాదర్స్ ఎక్కడ ఉంటున్నారండి అంటున్నారు. అయితే వాళ్ళు ఉండట్లేదు, కనపడట్లేదు అంటున్నారు. వాళ్ళు ఎవరి కోసం కష్టపడుతున్నారు? మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసమే కదా! సో, అయితే వాళ్ళ పాత్ర ఎంతవరకు అని అడిగితే కనీసం ఒక్క పావుగంట, అది కూడా నైట్ పడుకునే ముందు పిల్లలతో ఎంత ఓపెన్‌గా వీలైతే అంత ఓపెన్‌గా, చక్కగా గ్యాడ్జెట్స్‌ని దూరం పెట్టి పిల్లలతో ఒక్క పావుగంట హ్యాపీగా గనక గడిపితే ఈవెన్ ఫాదర్‌కి చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ముఖ్యంగా చాలా హ్యాపీగా పడుకోగలుగుతారు. ఏంటి మార్నింగ్ నుంచి డ్యాడీని మిస్ అవుతూ ఉంటారు. ఆ మిస్ అయింది కాస్త ఆ పావుగంటలో ఎంత హ్యాపీగా ఆడుకోగలిగితే పిల్లోస్తోనే ఆడుకుంటారో, లేకపోతే బెడ్ టైమ్ స్టోరీస్‌తోనే చక్కగా స్పెండ్ చేస్తారో, స్పెండ్ చేయగలిగితే పిల్లల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఆ హ్యాపీ హార్మోన్స్‌తో వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా పడుకుంటారో, నెక్స్ట్ డే మొత్తం ఆ మదర్‌కి ఆ ప్రాసెస్ పేరెంటింగ్ అన్న ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. మళ్ళీ పిల్లలు ఆ నైట్ పాయింట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో, డ్యాడీ రోల్ పేరెంటింగ్‌లో ఎక్కువ లేకపోవచ్చు. వాళ్ళతో గడిపే సందర్భం. కానీ వాళ్ళే కీ రోల్ గూడా ప్లే చేస్తారక్కడ. అంటే ఫాదర్స్ నైట్ చూపించే ఈ కీ రోల్‌తోనే మదర్ నెక్స్ట్ డే పేరెంటింగ్ అనేది చాలా హ్యాపీగా జరుగుతదనైతే మీరు చెప్పారు. నాకది అర్థమైంది. అట్లా గాకుండా చాలా మంది సింగిల్ పేరెంటింగ్ ఉంటారు. సో, అలాంటప్పుడు ఫాదర్ గాని, ఇటు మదర్ గాని ఎవరో ఒకళ్ళు లేనప్పుడు సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఆ పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది నాకొక చిన్న డౌటొచ్చింది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? నిజమే అండి. మీరు చెప్పింది మాత్రం 100% కరెక్ట్. ఏ ఇంట్లో అయితే సింగిల్ మదర్ గాని, సింగిల్ ఫాదర్‌తో పేరెంటింగ్ చేయాలో అది చాలా కష్టం. పూర్తిగా ఒక్కళ్ళే ఆ బాధ్యత తీసుకోవడం అన్నది అది పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి మాత్రం చేతులెత్తి దండం పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళ నిత్య జీవితం, వాళ్ళ కమిట్మెంట్సు, వాళ్ళ ఉద్యోగాలు, అది కాకుండా పేరెంటింగ్. ఇప్పుడు జనరల్‌గా మగవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు అదేంటంటే పిల్లల్ని పెంచడం అన్నది నార్మల్‌గా జరుగుతుంటుంది. అందుకే మగవాళ్ళు గూడా బయటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా సంపాదించుకోగలుగుతారు. ఎందుకు నా పిల్లల్ని నా భార్య చూసుకుంటోంది అని. అది ఒక సింగిల్ పేరెంట్ దగ్గర అది వర్తించదు. అయితే సింగిల్ పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌లో మేజర్ ఏంటి అంటే డెసిషన్ మేకింగ్. అలాగే ఒక్కొక్కసారి వాళ్ళు డిసిప్లిన్ బ్యాలెన్స్ చేయడం కూడా వాళ్ళకి కష్టమవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో రోల్ ప్లే కూడా కష్టమవుతుంది. ఎందుకు? వాళ్ళ జాబ్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్‌తో అటు తల్లి పాత్ర, తండ్రి పాత్ర 2 కలిపి ఒకళ్ళే ఫేస్ చేయడం వల్ల ఆ రోల్‌ని ప్లే చేయడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల కెరియర్ విషయంలో కావచ్చు, వాళ్ళ బిహేవియరల్ ఇష్యూస్ కావచ్చు, వాటిలో గూడా వాడు డెసిషన్స్ తీసుకోలేరు. ఎందుకంటే మాట్లాడుకోవడానికి గానీ, షేర్ చేసుకోవడానికి గానీ, ఎప్పుడైతే పార్ట్నర్ లేకపోవడం వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడే సన్నివేశాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే, ముఖ్యంగా పిల్లలు ఏదైనా టీనేజ్ పిల్లల్లో వచ్చినప్పుడు జనరల్‌గా కొంచెం ఇష్యూస్ ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మాట వినకపోవడం గానీ, ఇప్పుడు రోజులు మనం ఏం చేస్తాం, ఒక తల్లి దగ్గర ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తండ్రి కవర్ చేసుకుంటూ ఉండడం. లేదంటే తండ్రి ఏదైనా చెప్పలేకపోయినప్పుడు తల్లి. ఎందుకంటే కొన్ని విషయాలు అదే ఆడపిల్ల విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుంది, తల్లి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అలాగే మగపిల్లల విషయంలో కొన్ని చెప్పుకోవాల్సొచ్చినప్పుడు తండ్రి. సో, ఇక్కడ సింగిల్ పేరెంట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఆ 2 క్యారెక్టర్స్‌ని ఒకళ్ళే ప్లే చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడే సన్నివేశం. బట్ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే లవ్, కమ్యూనికేషన్, కనెక్షన్ ఈ 3 ఉన్నాయో అక్కడ బాండింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. సింగిల్ పేరెంట్‌గా గూడా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. ఓకే మేడం. నాకు అర్థమైంది. అంటే సింగిల్ పేరెంట్‌గా ఉన్నప్పుడు మదర్‌కి ఎక్కువగా కనెక్షన్ ఆడపిల్లలతో ఉండాలి అని అంటున్నారు. ఫాదర్‌కి మగ పిల్లలతో ఉండాలంటున్నారు.
యాక్చువల్లీ ఏంటంటే మా సార్ కొంచెం టైమింగ్స్ అంతా అటు ఇటు ఉంటాయి. సో అలాంటప్పుడు నేను హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా నాకు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు. అంటే ఇద్దరు మగపిల్లలు ఉంటే పోనీ ఏదైనా ఆడపిల్లలు ఉంటే అన్నట్టు కాదు. నాకు ఒకటి అమ్మాయి ఒకటి అబ్బాయి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మీలాంటి వాళ్ళు మాకు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ఇలా ఇద్దరు పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలనేది మాకు కొంచెం చెప్తారా? నైస్ క్వశ్చన్ అండి. మీకు ఒక బాబు పాప అంటున్నారు. అయితే ఇక్కడ ఒక తల్లి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మీ బాబు వయసు ఎంతో నాకు ప్రస్తుతానికి ఐడియా లేదు. జస్ట్ ప్యూబర్టీ స్టేజ్కి వెళ్ళే మగపిల్లల దగ్గర నుంచి కూడా జాగ్రత్త. తల్లికి తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు హగ్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది మీ అబ్బాయి మిమ్మల్ని స్పర్శ ద్వారా. తల్లి మాత్రమే ఐడెంటిఫై చేయగలదు తన కొడుకు ఏ విధంగా టచ్ చేస్తున్నాడు అన్నది. అది మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇది కామన్ ప్రాబ్లం. మగపిల్లల్లో కూడా ప్యూబర్టీ స్టేజ్లో రకరకాల మార్పులు శరీరంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఆడపిల్లల్లో మనకి ఏంటి తెలుస్తుంది, వాళ్ళ ఇప్పుడు రోజుల్లో మనం గమనిస్తే మెచ్యూరిటీ అయ్యే పిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు, ముందు వయసుల కన్నా కూడా ఇప్పుడు. అంటే ప్యూబర్టీ ఈజ్ వెరీ ఫాస్ట్ దీస్ డేస్. ఇన్ ద సేమ్ వే మగపిల్లల్లో కూడా అది జరుగుతుంది. అయితే దాన్ని ఎలా మనం గమనించుకోవాలి? మీరు అన్నట్టు ఏంటంటే ఫాదర్ రోల్ కొంచెం దూరంగా ఉంటుంది, వాళ్ళు అంత అందుబాటులో లేరు. తల్లి గమనించుకోవాలంటే మీ అబ్బాయిని మీరు హగ్ చేసుకోవడంలోనే తెలిసిపోతుంది. అది గమనించుకోగలగాలి ప్రతి తల్లి కూడా. అది గమనించిన వెంటనే మనం చేయాల్సింది కొడుక్కి దూరం అయిపోమని కాదు, కాకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా తల్లి కానీ లేకపోతే ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ కానీ కొంచెం డ్రెస్సింగ్స్ కానీ లేకపోతే వాళ్ళతో బిహేవ్ చేసే తీరు కానీ, జనరల్గా పడుకునే టైముల్లో వాళ్ళు పడుకునే ప్లేస్మెంట్ చూసుకోవడం, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి గమనించుకుంటూ వాళ్ళు చేసుకోగలిగితే ఏది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ప్యూబర్టీ స్టేజ్లో వచ్చే మార్పులు పిల్లలకి కంపల్సరీగా తల్లిదండ్రులు చెప్పాలి. ఓకే మేడం, ప్యూబర్టీ గురించి చెప్తున్నారు కదా, అంటే నార్మల్గా ప్యూబర్టీ ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది? ఈవెన్ బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మీరు అన్నారు కదా ప్యూబర్టీ రాగానే ఇలా చేయాలి అలా చేయాలి, దాన్ని ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది కదా, సో అది మీరు ఏమైనా చెప్పగలరు? ఇప్పుడు ఆడపిల్లల్లో అనుకోండి, వాళ్ళు మెచ్యూర్ అయ్యే డేట్ని బట్టి వాళ్ళు ప్యూబర్టీ స్టేజ్కి వచ్చారు అని మనం ఐడెంటిఫై చేస్తాం. కానీ ఈ రోజుల్లో ఏమైంది, వాళ్ళు కూడా చాలా తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. అలాగే బాయ్స్లో కూడా జరుగుతోంది. అంటే దగ్గర దగ్గర 8 years 7 to 8 years నుంచి కూడా ప్యూబర్టీ స్టేజ్కి వచ్చేసారనే చెప్తున్నారు. 7 to 8 years? ఎస్. అంటే ఏంటి మా బాబు, అంటే యాక్చువల్ మా బాబుకి ఇప్పుడు వాళ్ళలో ఎన్నో హార్మోనల్ చేంజెస్. వాడి టీనేజరా ఇప్పుడు మా బాబు కూడా? యా, అంటే టీనేజ్ అంటే వాడికి వయసు టీన్ రావక్కర్లేదండి. వాళ్ళ ఆలోచన విధానాలు కానీ వాళ్ళ హార్మోనల్ చేంజెస్ కానీ దగ్గర దగ్గర టీనేజ్ పిల్లలకు ఉన్నట్టే ఉంటున్నాయి. పిల్లలు ఈ రోజుల్లో చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. అది మేబీ జెనెటికల్గా కూడా అయి ఉండొచ్చు, లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇది మనం ఎక్కువగా బయట కూడా పిల్లలు ఎందుకు, మన పిల్లల్ని తీసుకోండి, ఎన్నో ఎగ్జాంపుల్స్. మనం ఎప్పుడో 10th క్లాస్లో నేర్చుకున్నది ఈ రోజుల్లో పిల్లలకి 7th క్లాస్లో తెలియట్లేదా? ఎన్ని విషయాల్లో మనం ప్రతిరోజు ఆశ్చర్యపోతున్నాం. ఇది అలాంటిదే. ఏం తెలియదని మీరు అనుకుంటున్నారు? మీ పిల్లడు టీనేజ్లోకి రాలేదు కదా, 12-13 ఏళ్ళు రాలేదు కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ పిల్లడికి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒక తల్లిగా మీరు అది గమనించుకోవచ్చు కూడా. ఎప్పుడైనా మీ పిల్లడిని దగ్గరగా తీసుకున్నప్పుడు కానీ, వాడిని హగ్ చేసుకున్నప్పుడు కానీ మీకు ఆ స్పర్శలోనే తెలిసిపోతుంది. ఈసారి వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు ఆ డిఫరెన్స్ కాల్ చేసి చెప్పండి. షూర్ షూర్. అలాగే అమ్మాయిలు అనుకోండి, వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు దగ్గర నుంచి మనం అంటాం. సో జనరల్గా ఇక్కడ తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ టైంలో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న బాడీ పెయిన్స్ కావచ్చు, స్టమక్ పెయిన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ డ్రెస్సింగ్ విషయం కానీ ముఖ్యంగా అలాంటి టైముల్లో ఎలా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్లలకి కొంచెం ఆ టైముల్లో చిన్న థైస్ పెరగడం కానీ, చెస్ట్ పెరగడం కానీ, అలా హార్మోనల్ చేంజెస్ వల్ల ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మెయిన్గా తల్లి చెప్పుకోగల ఏంటి కవర్ చేసుకోవాలి, ఎందుకు కవర్ చేసుకోవాలి, ఏ బాడీ పార్ట్స్ ఎక్స్పోజ్ చెయ్యాలి, ఏది చేయకూడదు అన్నది ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి చెప్పాలి. అది తెలియకపోవడం వల్లే చాలామంది ఆడపిల్లలు ఈ రోజుల్లో బయట చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితి జనరేషన్స్ సాగకూడదు. అంటే ఓన్లీ ఇలాంటి
బాడీ చేంజెస్ గురించి ఆడపిల్లల గురించి చెప్తారా? అంటే మగపిల్లల్లో ఏమైనా చేంజెస్ అట్లా మనం గమనించేటివి గాని, వాళ్ళకేమైనా సజెషన్స్ గాని ఉంటయా? తప్పకుండా ఉంటాయండి. ఎందుకు అంటే మగపిల్లల్లో కూడా ప్యూబర్టీ చేంజెస్ వస్తాయి. ఎలాగా అంటే వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్‌లో హెయిర్ పెరగడం అని గానీ, లేకపోతే స్మెల్ రావడం అని గానీ, ఇలాంటివి వాళ్ళలో కూడా చాలా ఉంటాయి. కాకపోతే అక్కడ మగపిల్లలకి మనం చెప్పాల్సిందేంటంటే వాళ్ళకి తెలియకుండానే అదేంటి ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ గానీ, అలాంటివి కూడా కలుగుతూ ఉంటాయి. సో, మనం ఇంట్లో ఆడపిల్లలుగా, తల్లిగా గూడా కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే, మనం యూజ్ చేసే ఇన్నర్స్ వల్ల గానీ, లేకపోతే ఆ ఇన్నర్స్ అక్కడ ఇక్కడ కనపడడం గానీ, లేకపోతే మనం చూసే కంటెంట్స్, మనం చూసే మూవీస్‌లో గానీ, ఇలాంటివి కొంచెం జాగ్రత్త పడాలి. అంటే వయసొస్తున్న మగపిల్లల దగ్గర ఏం చూపించాలి, ఏం చూపించకూడదు అన్నది. ఎప్పుడైతే తల్లి జాగ్రత్త పడుతుందో, ఇంట్లో తోబుట్టువులున్న వాళ్ళందరి దగ్గర గూడా ఆ జాగ్రత్త ఇల్లంతటికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చెప్పడానికి వీలుగా ఉంటుంది. అలాగే మగపిల్లలకి కూడా ఎలా చెప్పాలంటే మంచి, చెడు చెప్పాలి. నీకిప్పుడు ఒక చెల్లి ఉంది. చెల్లితో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఇందాక మీరన్నట్టు నాకొక బాబు, పాప ఉన్నారు. ఆ బాబుకి ఏం నేర్పించాలి? బాధ్యత నేర్పించాలి. ఎలాంటి బాధ్యత? అమ్మ ఆబ్సెన్స్‌లో గానీ, డ్యాడీ ఆబ్సెన్స్‌లో గానీ, వాళ్ళ ప్లేస్‌ని ఆ బాబు తీసుకునేలాగా. అంటే మమ్మీ లేదు కదా ఇంట్లో, జాగ్రత్తగా చెల్లిని చూసుకోవడంలో గానీ, చెల్లికి ఏదైనా ఫీడ్ చేయడంలో గానీ, లేకపోతే తన్ని బుజ్జగించడం గానీ, బాధపడుతున్నప్పుడు ఓదార్చడం గానీ, ఇలాంటి బాధ్యతలన్నీ మనం నేర్పించడం వల్ల రేపన్న రోజు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, లేకపోతే ఫ్యూచర్‌లో పార్ట్నర్ దగ్గర కావచ్చు, జాగ్రత్తగా ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలన్నది ఆ పిల్లలకి తెలుస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పే రీజన్స్‌తో కాలిక్యులేట్ చేస్తే, అంటే మన పేరెంటింగ్ బట్టే ఈవెన్ అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు తన పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు. ఆ విధంగానే ఉంటారని చెప్పారు. అంటే రేపొద్దున్న నా కోడలొచ్చినా, నా కొడుకేమైనా ఆమెతో ఏదైనా వేషాలు వేసాడంటే దానికి కారణం అయితే నేనే అయ్యుండొచ్చు మేబీ. సో, అది కానీ కంపల్సరీ నేను కేర్ తీసుకోవాలి. ఓకే మేడం. మంచి సొల్యూషన్ అయితే దీని గురించి ఇచ్చారు. అంటే డిపెండ్స్ అపాన్ పర్సన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనుకోండి. ఒక మంచి స్కూల్స్‌లోనే వేస్తాము. ఒక మంచి అట్మాస్ఫియర్‌ని మనం క్రియేట్ చేస్తాం. ఈవెన్ చాలామంది గ్రేటెడ్ కమ్యూనిటీస్‌లో వాటిల్లో కూడా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉండాలని. ఎంత చేసినా, ఎన్ని చేసినా వాళ్ళు మారుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడికి పోతున్నారో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనం క్యాప్చర్ చేసి ఇవన్నీ మనం ఆపాలంటే అది ఇంపాసిబుల్ కదా! సో, అట్లాంటివన్నీ మనం ఎలా చేసుకోగలమంటారు? చాలా మంది డౌట్స్ ఇదేనండి. పిల్లలు బయట ఏం చూస్తున్నారో, ఎవరితో ఉంటున్నారో అన్నది తెలియక. అయితే పేరెంట్స్‌గా మనం 3 సందర్భాల్లో వాటిని పసిగట్టొచ్చు. ఎలాగా అంటే, వాళ్ళతో మనం అడిగే ప్రశ్నలు. ఇప్పుడు ఫర్ సపోజ్ బాబు అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడనుకోండి. వెంటనే వాడిని డిస్టర్బ్ చేయొద్దు. కొంతసేపు వాడి స్పేస్ వాడికి ఇచ్చేయాలి. ఎందుకంటే ఎన్నో ఎమోషన్స్‌తో వస్తారు పాపం స్కూల్ నుంచి. ఏవో జరుగుంటాయి. హ్యాపీ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని బాధాకరమైన ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే నలుగురిలో ఇన్సల్ట్ అయ్యి ఉండొచ్చు. సో, వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. మనం ఎప్పుడైతే మనకు బాండింగ్ కరెక్ట్‌గా ఉంటుందో పేరెంట్‌తో, వచ్చిన కొంతసేపటికి వాళ్ళు ఫ్రీ ఇచ్చేసి, వాళ్ళు రిలాక్స్ అయిపోయిన తర్వాత, ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఊరుకుంటే, అప్పుడు నెమ్మదిగా మన దగ్గరకొస్తారు. కానీ వాళ్ళొచ్చినప్పుడు మాత్రం మనం టోటల్ ఓపెన్ మైండ్‌తో ఉండగలగాలి. చెప్పు నాన్న అంటే, యెస్ అన్నట్టు మనం కూర్చోగలిగితే దే విల్ ఓపెన్. మమ్మీ ఈరోజు మనకి స్కూల్లో తెలుసా, మా ఫ్రెండు అది తీసుకొచ్చాడు, ఇది ఇక్కడ ఇచ్చాడు, అక్కడ పెట్టాడు. ఎన్నో కబుర్లు వస్తాయి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలు. ఆ మాటల్లో మాటలే చాలా విషయాలు, వాళ్ళ డేలో గడిచిన విషయాలన్నీ పిల్లలు మనతో షేర్ చేస్తారు. కానీ ఈ రోజుల్లో పేరెంట్స్‌కి ఏమవుతోంది, అది వినడానికి టైం ఉండట్లేదు. ఓకేలే నువ్వు చెప్దువుగానిలే, ముందెళ్ళి కాళ్ళు కడుక్కునిరా, ముందు హోంవర్క్ చేసేయి, నువ్వు చెప్పినవన్నీ వింటాను. అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం, పిల్లల ఎమోషన్స్ని మనం ఇంటరప్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే వాడు చెప్పాలనుకుని మన దగ్గర ఓపెన్ అప్ అవుతాడో ఆ టైంలో మనం కట్ చేస్తున్నాం. ఎప్పుడైతే కట్ చేసామో ఆ కట్టింగ్ కాస్త ఎమోషనల్గా కనెక్షన్ దూరం అవుతూ ఉంటుంది. నేను చెప్తున్నప్పుడు అమ్మ వినట్లేదు అన్నది పిల్లల్లో క్రియేట్ అవుతుంది. సో, మనం చేయాల్సింది ఏంటంటే ఆ టైంలో మనం ఫుల్ 100% కాన్సన్ట్రేషన్ పిల్లలకి ఇచ్చేయాలి. అలా ఇస్తున్నప్పుడే వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారో కూడా మన దగ్గర భయపడకుండా చెప్తారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు అబద్ధాలు ఆడడం కూడా చేయరు మన దగ్గర. ఎప్పుడైతే మనం ఫుల్ టైం, మన ఫుల్ కనెక్షన్ వాళ్ళతో ఇచ్చామో అప్పుడు మాత్రం.
ఇదే ప్రాసెస్ని మీరు ఒకవేళ ఏ కారణం చేతన మీరు వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఇదే పద్ధతి మనం నైట్ బిఫోర్ స్లీప్ కూడా ట్రై చేయొచ్చు. పిల్లల్ని పడుకోబెట్టడానికి వెళ్తాం, వెళ్ళినప్పుడు మీరు చక్కగా నానా ఇవాళ డే అంతా ఎలా జరిగింది, నీకు బాగా జరిగిందా, మీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా బాగా జరిగిందా, ఏం చాక్లెట్ అంటే మనం ప్రశ్న ఎక్కడో వేస్తాం, కానీ వాళ్ళు ఏంటంటే నెమ్మదిగా ఓపెన్ అవుతూ 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 రోజు మొత్తం మీద గడిచిన విషయాలన్నిటినీ కూడా మనతో షేర్ చేసుకుంటారు. అలాగే పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, ఎందుకంటే డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందో మనతో చెప్తారు కదా. ఆ చెప్పడం వల్ల వాళ్ళలో ఒక రీకలెక్టింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. మర్చిపోకుండా ప్రతి విషయం అది రేపు వాళ్ళు పట్టుకెళ్ళబోయే స్కూల్లో ఏదైనా వాళ్ళ టీచర్ తెమ్మని మనం జనరల్గా మర్చిపోతూ ఉంటారు కదా. ఈ రీకలెక్టింగ్లో ఏమవుతుందంటే వాళ్ళకి ప్రతిదీ కూడా గుర్తొస్తుంది. ఇది ఒక రోజు 2 రోజులు కాదండి, లాంగ్ రన్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే అసలు పిల్లల్ని ఏం అనకూడదు, మందలించకూడదు, వాళ్ళని కొట్టకూడదు, ఇది రెగ్యులర్గా మనం వింటున్న పదాలు. ఎందుకంటే మా పేరెంట్స్ కంపల్సరీ మమ్మల్ని కొట్టకుండా తిట్టకుండా అయితే పెంచలేదు కదా. సో మమ్మల్ని కొట్టేవారు, తిట్టేవారు, దాని తగ్గట్టే మేము కూడా కొంచెం భయపడేవాళ్ళం. ఇవాళ రేపు అది చేయకూడదు అంటున్నారు. సో దానికి మీరు ఏం కంక్లూజన్ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా పేరెంట్స్కి కావాల్సింది కనెక్షన్, కరెక్షన్ కాదు. మనం అనుకుంటాము పిల్లల్ని కరెక్ట్ చేయాలి అని, కానీ కావాల్సింది మెయిన్ బాండింగ్ అండ్ కనెక్షన్. ఈ సందర్భంగా మీరు అడుగుతున్నప్పుడు నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చిందండి. నా స్నేహితురాలకి జరిగిన ఒక చిన్న సందర్భం. తను స్కూల్లో చదువుతున్న టైంలో తను తన స్నేహితురాలు అంతా ఇది నా కళ్ళ ముందే జరిగింది. వాళ్ళిద్దరూ కలిపి ఒకసారి కాపీ కొట్టారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని స్కూల్కి పిలిపించారు. మీ అమ్మాయి కాపీ కొట్టిందంటే మీ అమ్మాయి కాపీ కొట్టింది అని చెప్పారు. కానీ నా స్నేహితురాలు కాకుండా అవతల వాళ్ళ స్నేహితురాలు ఎవరైతే వేరే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చి నా ఫ్రెండ్ మీద కంప్లైంట్ చేసింది. లేదండి ఈ అమ్మాయి చేయమంది కాబట్టి మా అమ్మాయి చేసింది అన్నట్టుగా. కానీ పాపం మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు వచ్చి అక్కడ జరిగిన సందర్భం ఆవిడకి తెలియనప్పుడు కనీసం నా స్నేహితురాలను అడగలేదు, నిజమేంత ఏం జరిగింది అన్న విషయం కనుక్కోలేదు. మా అమ్మాయి ఇంతటి పని చేస్తుందని నేను అనుకోలేదు, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా నాకు పర్వాలేదు, మీరు ఏం కంప్లైంట్ ఇస్తారో ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు సీరియస్గా వెళ్ళిపోయారు. ఏ తప్పు చేయని నా స్నేహితురాలు బాధతో కుమిలిపోయింది. ఆ అమ్మాయికి మళ్ళీ తన్ను తాను ప్రూవ్ చేసుకుంటూ, ఎందుకంటే అది నలుగురిలో ఇన్సెట్, అలాగే నలుగురిలో కూడా ఆ ముద్ర పడిపోతుంది పిల్లల మీద. తను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి తనకి 2 ఏళ్ళు పట్టింది. ఈ 2 ఏళ్లలో తను ఎంత మానసికంగా శోభ అనుభవించిందో నేను కళ్ళారా చూశాను. ఎందుకంటే ఇంట్లో తన తల్లిదండ్రులే నమ్మని పక్షంలో బయట వాళ్ళని ఎలా నమ్మించగలరు? అది చాలా కష్టం. అదే తల్లిదండ్రులు తనకి దగ్గరగా ఉండి ముందు తల్లిదండ్రులే నీకేం గాబరా లేదమ్మా, ఏం జరిగిందో చెప్పు నేను చూసుకుంటాను అని అండగా నించున్నప్పుడు పిల్లల్లో పుట్టే ధైర్యం వేరు. అదే తల్లిదండ్రులు మనకే వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నా తల్లే నన్ను నమ్మనప్పుడు నేను ప్రపంచాన్ని ఎలాగ ప్రూవ్ చేయగలను అని ఆ అమ్మాయి పడ్డ బాధ వేరు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే మనం ముందు మన పిల్లల్ని నమ్మాలి, ఎందుకంటే అది మన పెంపకం, అది మన రక్తం. ముందు అది నమ్మితే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఆ పిల్లల మనసులో నేనున్నాను, నీకోసం నేనున్నాను, దేనికోసమైనా ఐఆమ్ దే ఫర్ యూ అన్న ది క్రియేట్ చేసేస్తే పిల్లల మనసుల్లో ఆబ్వియస్గా పిల్లలకి కూడా మన మీద ఆ ఎఫెక్షన్ అన్నది ఉంటుంది ఖచ్చితంగా. మా మమ్మీ ఒక్కతుంటే చాలు మా అమ్మ అంతా సెట్ చేసేస్తుంది. ఎంత మందిలో అది ఉంటుందండి. అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ కూడా చాలా వరకు పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నారు ఆ రకంగా. అయితే ఇందులో చిన్న డిఫరెన్స్ కూడా ఉంటుంది. కరెక్ట్గా మంచి హెల్దీ బౌండరీస్ పెంచడం ఒక పద్ధతి అయితే, ప్యాంపరింగ్ చేస్తూ పెంచే పద్ధతి ఒకటి. అంటే పిల్లడు తప్పు చేసినా కూడా మా పిల్లడు మా ఇష్టం చేస్తాడు అనే పేరెంట్స్ కూడా ఉన్నారు ఈ రోజుల్లో. సో మనం అక్కడ ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి, ఏది చూడాలి అంటే ఎంత కరెక్ట్గా ముందు మన వైపు నుంచి మన సంస్కారాన్ని మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నాము అని. అంటే మీరు ఇప్పుడు చెప్పింది విన్నాక నాకు ఒక విషయంలో నేను గిల్టీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ అయితే నాకు గుర్తొచ్చింది. అంటే మీరు అన్నారు కదా పిల్లల్ని నమ్మాలి అని.
ఆ నమ్మడం అనే సిచ్యువేషన్ నేను ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉండేదాన్ని. ఎందుకంటే పిల్లలు ఊరికనే ఏదో ఒకటి చెప్తుంటారు కదా. అంటే మా పిల్లల సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఒకరికొకరు కొట్టుకోవడం, పిల్లలు నేను కొట్టలేదు మమ్మీ అని వాడు కొట్టలేదని వీడు అని చెప్పేసి వాళ్ళు ఒకరికొకరు చెప్తారు. సో ప్రతిదీ నేను పట్టించుకోను అనమాట. పిల్లలు బయట కొట్టి వేరే వాళ్ళు దెబ్బలు తగిలించుకొని వస్తారు, వేరే వాళ్ళు గొడవలు పెట్టుకొని వస్తారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ విషయాల్లో మరీ అంత మింగిల్ అవ్వకూడదు, అవన్నీ విని ఎక్కువగా మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు, వేరే వాళ్ళతో గొడవలు పడకూడదు, మన వాళ్ళని ఆపేయాలని చెప్పి ఏం కాదులే అని చెప్పేసి ఆ టైంకి వింటాను కానీ వదిలేస్తాను. సో వాళ్ళని అంతగా నమ్మను అనమాట. సో ఆ సిచ్యువేషన్ కూడా నాకు రీసెంట్గా జరిగింది. అంటే బాబు స్కూల్కి కూడా వెళ్ళేటప్పుడు కూడా వాడు కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నేను నమ్మలేదు. నేను ఒక కంపల్సరీ ఇది నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే వాడు లేని సిచ్యువేషన్లో నేను మాట్లాడిన మాటలు ఆఫ్టర్ స్కూల్ వాడు వచ్చి నాకు చెప్పాడు అనమాట. అప్పుడు నాకు ఒక కన్క్లూషన్కి వచ్చాను, ఓకే వీడు చెప్పేది కరెక్టే, నేనే వీడిని నమ్మలేదు అని చెప్పేసి వెంటనే నేను కాల్ చేసి టీచర్ని గట్టిగా అడగడం జరిగింది. సో ఆ గిల్టీనెస్ అనేది నాకు చాలా ఉండిపోయింది. ఎందుకంటే పిల్లలు చెప్పింది మనం వినాలి అనేది మీరు చెప్పిన దానికి నేను కరెక్ట్గా అటాచ్ అయింది అనమాట నాకు. సో మీ టైంలో నేను అది చెప్పాలనిపించింది, నేను చెప్పాను అంతే. ఓకే మేడం, మీరు ఇప్పటివరకు పేరెంటింగ్ గురించి అంతా మీరు క్లియర్గా చెప్పారు. అంటే మీరు పేరెంటింగ్ సర్టిఫైడ్ కోచ్, దీంట్లో ఆల్రెడీ చాలామంది క్లయింట్స్ని మీరు చాలామంది చూశారు, చాలామందిని మార్చారు. హ్యాపీ పేరెంటింగ్, పిల్లలు చాలా యాక్టివ్గా అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ దీనికి అసలు యాక్సెస్ బార్కి సంబంధం ఏంటి మేడం? అసలు మీరు యాక్సెస్ బార్స్ కూడా ఎందుకు నేర్చుకున్నారు? అంటే మీకు ఏమైనా దీనికి ఏమైనా యూజ్ అవుతుందంటారా? యాక్చువల్గా యాక్సెస్ బార్ అంటే అదొక జస్ట్ థెరపీ అండి. మన బ్రెయిన్లో ఉండే ఒక 32 పాయింట్స్ని మనం ఇక్కడ యాక్టివేట్ చేస్తాం. అంటే చాలామందికి తెలియదు యాక్సెస్ బార్ అంటే ఏంటి అన్నది. ఈ 32 పాయింట్స్ యాక్టివేట్ చేయడం వల్ల మనలో ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లేదా డిప్రెషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటకు వచ్చేస్తాయి. ఈ ఓవర్ థింకింగ్ వల్ల నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు. అలాగే చాలామందికి చైల్డ్హుడ్ ట్రామాస్ కానీ లేకపోతే ప్రీవియస్గా జరిగిన ఎనీ బ్లాక్స్ ఉండిపోయినప్పుడు ఈ యాక్సెస్ బార్స్ వల్ల అది ఫ్రీగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది అక్కడ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇక్కడ నాకు ఇది నేను ఎందుకు యాడ్ ఆన్ చేసుకున్నానంటే ఈ రోజుల్లో పేరెంటింగ్ అంటేనే చాలామందికి పెద్ద ప్రెషర్లా తయారైంది. ఎందుకంటే పిల్లల ఎమోషన్స్ని వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు. సో చాలామంది పిల్లలు కూడా మేబీ బికాస్ వాళ్ళ ఎకడమిక్ ప్రెషర్స్ వల్ల చాలా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఏంటంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వలేనప్పుడు కానీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో ఇలాంటివి ఓవర్కమ్ చేయడానికి ఒక్కొక్కసారి పేరెంట్స్ నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, మేడం పిల్లడు బాగా చదువుతాడు కానీ వాడికి రేపు ఎగ్జామ్ అంటే అసలు పడుకోవట్లేదు, రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు అంటున్నాడు, ఏం చేయాలి మేడం? బాగా చదివే పిల్లడే కానీ బ్రెయిన్కి సఫిషియెంట్గా మనం నిద్ర ఇవ్వనప్పుడు పాపం అది బ్రెయిన్ మాత్రం ఎలా పనిచేస్తుంది? అది యాక్టివేట్గా ఉండాలి కదా, మంచి షార్ప్గా ఉండాలంటే దానికి కావాల్సిన రెస్ట్ కూడా ఇవ్వాలి. కానీ పిల్లలు ఈ ప్రెషర్లో ఏం చేస్తున్నారంటే స్ట్రెస్ ఫీల్ అయిపోయి బ్రెయిన్కి కావాల్సిన రెస్ట్ ఇవ్వట్లా, పడుకోవట్లేదు. సో అలాంటప్పుడు మాకు ఈ యాక్సెస్ బార్స్ బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇదొకటే కాదు, ఎంతోమంది పేరెంట్స్కి కూడా పాపం పిల్లల విషయంలో డెసిషన్ మేకింగ్, వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు కానీ పిల్లలు మాట వినరు. అలాంటప్పుడు కూడా పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సెన్సిటివ్గా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు తొందరగా తీసుకోలేరు, పిల్లలు ఎదురు సమాధానాలు చెప్తున్నా అంట. అలాంటప్పుడు కూడా ఈ యాక్సెస్ బార్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదొక టూల్ కింద నా పేరెంటింగ్ జర్నీలో ఇదొక టూల్ కింద నేను యూజ్ చేస్తూ ఉంటాను. విన్నారు కదండి కోమ్లీ గారు చెప్పిన ఎన్నో మంచి టిప్స్. ఈ మదర్స్ డే రోజు ఒక మదర్గా నేనైతే చాలా ఖుషి అయ్యానండి. మీరు కూడా ఇటువంటి టిప్స్ ఏమైనా కావాలన్నా, అంతేకాకుండా బయటికి చెప్పలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి వాటికి మీకు ఏమైనా సొల్యూషన్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వే టు ఉమెన్ వాక్ వ్యూవర్స్ అందరికీ మా తరపున హ్యాపీ మదర్స్ డే.